పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి కొందరు కాలినడకన వెళ్తే మరికొందరు వాహనాల ద్వారా ప్రయాణిస్తారు. కానీ ఈ యాత్రికుడు మాత్రం అందుకు భిన్నం. రహదారులపై స్కేటింగ్ చేస్తూ వేల కిలోమీటర్లు ప్రయాణించి దేశంలోని ప్రసిద్ధ ఆలయాలను దర్శించుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. అంతేకాదు ఆధ్యాత్మికత గురించి అందరికీ తెలిసేలా ప్రచారం చేస్తున్న తన ప్రస్థానమేంటో ఈ కథనంలో చూసేయండి. భారతదేశంలోని ఒక్కో పుణ్యక్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వేల ఏళ్ల చరిత్ర ఉంది. అంత విశిష్టత కలిగిన క్షేత్రాలు దర్శించి వాటి గొప్పతనం ప్రచారం చేసేందుకు కంకణం కట్టుకున్నాడు ఈ యువకుడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో స్కేటింగ్ చేస్తూ దేశం చుట్టేస్తున్నాడు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ దేవాలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు దర్శించుకుంటున్నాడు. స్కేటింగ్ చేస్తున్న ఈ యువకుడి పేరు రోషన్. స్వస్థలం బీహార్. సొంత ప్రాంతంలోనే 10వ తరగతి పూర్తి చేసి కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెంచుకున్న రోషన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని భావించాడు. అనుకోవడమే కాదు, స్కేటింగ్ ద్వారా రోడ్లపై విన్యాసాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. చిన్నతనంలోనే స్కేటింగ్ నేర్చుకున్న రోషన్ దానిలో తనకున్న ప్రావీణ్యంతో పుణ్యక్షేత్రాలు దర్శించడం ప్రారంభించాడు. తొలుత ఒక యాత్ర పూర్తి చేసిన ఈ యువకుడు ఆల్ ఇండియా స్కేటింగ్ పేరుతో మరోసారి యాత్రకు సన్నద్ధమయ్యాడు. ప్రయాణంలో ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉండడంతో యాత్రను దిగ్విజయంగా పూర్తి చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుజరాత్ నుంచి యాత్ర ప్రారంభించి ఇప్పటి వరకు మహారాష్ట్ర, యూపీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రయాణించాడు. అనేక ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు సందర్శించాడు. మరికొద్ది రోజుల్లో ఒడిశాలోని పూరి క్షేత్రానికి చేరుకుని రెండో దఫా యాత్ర ముగిస్తానని అంటున్నాడు రోషన్. चार महीने 20 दिन हो गया है। उसके अंतर्गत मैंने कहाँ यात्रा किया है आप सभी को बताते हैं। पहले गए सोमनाथ, उसके बाद द्वारिका, नागेश्वर, बेट द्वारिका। एमपी में महाकाल, उज्जैन, ओमकारेश्वर भी हो गया। महाराष्ट्र, कर्नाटका, तेलंगाना, आंध्र प्रदेश में जब आए हम तो श्रीशैलम, मल्लिकार्जुन करने के बाद में तिरुपति गए। तिरुपति होने के बाद में मदुराई मीनाक्षी मंदिर गए। उसके बाद वो होने के बाद में जगन्नाथ स्वामी मंदिर, कन्याकुमारी, रामेश्वरम, धनुषकोडी, अभी हैं जगन्नाथपुर, उड़ीसा को। నదుల్లో స్నానాలు ఆచరించి దైవ దర్శనం చేసుకుని వాటి విశిష్టత తెలుసుకుని ప్రచారం చేస్తున్నాడు యువకుడు. రాత్రిపూట దేవాలయాల్లో, పెట్రోలు బంకుల్లో విశ్రాంతి తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. యాత్రను విజయవంతంగా పూర్తి చేసేందుకు మార్గ మధ్యలో ప్రజలు, వాహన చోదకులు సాయం అందించడంతోనే యాత్రను కొనసాగిస్తున్నారని వివరించాడు. ताकि अपने हिंदू धर्म का प्रचार करना और अपने कम उम्र में अच्छे जगह पे घूमना, ताकि गलत चीजों को हम प्रमोट नहीं करते हैं और अच्छी चीजों को लोगों को दिखाते से अपने जीवन में अपने खोल के जियो। क्योंकि आजकल के जो लड़के हैं अच्छे व्यवहार नहीं करते हैं और ज्यादा गलतियां आजकल करते हैं, नशा वशा करते हैं, तो उससे हम बहुत दूर और अच्छे काम में लग रहे हैं। आप सभी को बता दें यात्रा करने में क्या कठिनाइयों का सामना करना पड़ता है। पहली बात, कभी कभी कहीं पे रुकने नहीं दिया जाता है। दूसरी बात, पेट्रोल पंप पे रुकते हैं, मंदिर पे रुकते हैं और खाने में जो हमारे सपोर्ट होती है, इतना बड़ी यात्रा हम कर पाते हैं तो हमारी जितनी पब्लिक है भारत में बहुत अच्छे लोग हैं जो हमें सपोर्ट, सहयोग और कहीं रुकने का जगह, कभी कभी खाने खिलाने का, पानी तक, यानी हर चीज को मुझे सुविधा दिया जाता है। मैं एक दिन का अंतर्गत 80 से 100 के बीच में मैं किलोमीटर चला पाता हूँ एक दिन में। और जो पूरा टोटल जो मैं यात्रा कर पाया हूँ, टोटल चला चुका हूँ 8000 से प्लस किलोमीटर में चला चुका हूँ।
పుణ్యక్షేత్రాలను దర్శించి ఆధ్యాత్మికతపై ప్రజలకు ప్రచారం చేస్తూ మరిన్ని ప్రాంతాలకు స్కేటింగ్ చేయడమే ప్రస్తుత లక్ష్యమంటున్నాడు రోషన్.